నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. టిట్కో గృహాలపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు. పలు ప్రాంతాలలో జరిగిన మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాలు. పట్టణంలో భారీ ర్యాలీ. నరసరావుపేట కలెక్టర్ బంగ్లాలో కలెక్టర్ అరుణ్ బాబు కుమారుని పుట్టినరోజు వేడుకలు. హాజరైన శాసనసభ్యులు ప్రత్తిపాటి. మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా పట్టణంలో భారీ ర్యాలీలో పాల్గొన్న శాసనసభ్యులు ప్రత్తిపాటి, సిఐ రమేష్. నరసరావుపేట పట్టణంలోని కలెక్టర్ బంగ్లాలో బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు కుమారుని పుట్టినరోజు వేడుక జరిగింది. ఈ వేడుకకు మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై చిన్నారిని తన సహచర శాసనసభ్యులతో కలిసి ఆశీర్వదించారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వాడకం వంటి అలవాటు చేసుకుని యువత చెడుదారులు పట్టవద్దని పట్టణ సీఐ రమేష్ కోరారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం పట్టణంలోని డిఆర్ఎస్ డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు సీఐ డ్రగ్స్పై అవగాహన కల్పించారు. డ్రగ్స్ అలవాటు చేసుకుని చాలామంది యువత విద్యార్థులు చెడు వ్యసనాలకు పాల్పడుతున్నారని, అలాంటి తప్పులు విద్యార్థులు చేయకూడదని సీఐ సూచించారు. డ్రగ్స్ను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, యువత జీవితాలు బాగుపడాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ కోరారు. పట్టణ పరిధిలోని పేదల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వం 52 ఎకరాల్లో 4,512 టిట్కో ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించినా ఇప్పటికీ 3,300 గృహాలు ఖాళీగా ఉండటం ఏమిటని ఎమ్మెల్యే ప్రత్తిపాటి అధికారులను ప్రశ్నించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఆయన సంబంధిత అధికారులతో టిట్కో గృహాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. లక్షలు వెచ్చించి నిర్మించిన ఇళ్లలో ఉండటానికి గతంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారంతా ఎందుకు నివాసం ఉండడం లేదో వారినే అడిగి తెలుసుకోవాలని, వారు నివాసానికి విముఖంగా ఉంటే ఆ ఇళ్లను ఇతరులకు కేటాయించాలని ప్రత్తిపాటి అధికారులను ఆదేశించారు. ఇళ్లలో నివాసం ఉండకపోతే అవి పాడైపోవడంతో పాటు ప్రభుత్వ సంకల్పానికి చెడ్డ పేరు వస్తుందని ప్రత్తిపాటి తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లబ్ధిదారుల గృహాల్లో నివాసం ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పించిన ఇళ్లు నిరుపయోగంగా ఉంటే ఎలాగని ప్రత్తిపాటి ప్రశ్నించారు. ఇళ్లు పొందిన వారు వాటిలో నివాసం లేకపోతే ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం అయినట్టేనని, మరోపక్క మరలా ఇళ్లు కావాలనే దరఖాస్తులు ప్రజల నుంచి వస్తుంటాయని ప్రత్తిపాటి తెలిపారు. ఇళ్లు నిరుపయోగంగా ఉండటం అనేది కేవలం చిలకలూరుపేటకే పరిమితం కాలేదని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమస్య ఉందని ఆయన చెప్పారు. టిట్కో గృహాల సద్వినియోగంపై ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులతో సమస్య పరిష్కారంపై చర్చిస్తానని ప్రత్తిపాటి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టిట్కో సీఏ, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిబాబు, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, గోల్డ్ శ్రీను, నాయకులు టీడీపీ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మధుమాల రవి, సిఐ రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ట్యాబులు టిట్కో హౌసెస్ మీద ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. టిట్కో ఎస్సీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పోలీస్ వారు, చైర్మన్ గారు, కౌన్సిలర్స్ అందరూ, మెప్మా సిబ్బంది అందరం కూడా కలిసి ఒక సమీక్ష నిర్వహించాము. రాష్ట్రంలో టిట్కో హౌసెస్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారి వరకు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టిట్కో ఇళ్ళు కడుతున్నాము, ఇళ్లల్లో చేరుతున్నటువంటి సంఖ్య తక్కువగా ఉంది. చిలకలూరుపేటలో వాటర్ కనెక్షన్ ఇచ్చాం, పవర్ కనెక్షన్ ఇచ్చాము, రోడ్లు వేసాము, ఉండటానికి అనువుగా ఉన్నాయి 4,512 ఇళ్ళు. రిజిస్ట్రేషన్లు కూడా దాదాపు 4,000 దాకా రిజిస్ట్రేషన్లు కూడా అయినాయి. అయిన వాళ్ళు ఇంతవరకు చేరింది 1,200 మంది లోపు ఉన్నారు. 3,300 ఇళ్ళు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉండటం వలన పాడైపోతూ ఉన్నాయి, మెయింటెనెన్స్ లేక డ్యామేజ్ అవుతూ ఉంది. తీసుకున్న వాళ్ళేమో నోటీసుల మీద నోటీస్ సర్వ్ చేసినా, క్యాన్సిలేషన్ చేస్తున్నామన్నా ఇంతవరకు వారి కేటాయించినటువంటి అపార్ట్మెంట్లో ఇళ్లల్లో
చేరిన దాఖలాలు ఉండటం లేదు. దీనివల్ల ఏమవుతుంది, ప్రభుత్వానికి ప్రజాధనం చేరనందువలన అద్దెల్లో ఉండేవాళ్ళు కానీ ఎటువంటి నివాస స్థలం లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళేమో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, చేరటం లేదు. కాబట్టి ఇప్పుడే మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడాను, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాను. రేపు చేరనటువంటి వాళ్ళని క్యాన్సిల్ చేసి చేరేటువంటి వాళ్ళకి 6 నెలల తర్వాత నివాస యోగ్యం ఉంటున్నారు, తప్పకుండా వీళ్ళు కంటిన్యూ అవుతారు అనుకునేటువంటి వాళ్ళకే గనక ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఇస్తే ఈ టిడ్కో హౌసెస్ పేదవాళ్ళ కోసం ఏదైతే నిర్మాణం చేశామో ఆ పర్పస్ సఫలీకృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని లక్షల ఇళ్ళు కట్టినా చేరకుండా గనక రిజిస్ట్రేషన్లు చేసి ఎవరు చేరకుండా గనక ఉంటే, అవి వేకెంట్గా ఉంటే అవి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. పేదలకు ఇళ్ళు లేని వాళ్ళు అట్లనే అద్దెళ్లలోనో ఇళ్ళు లేవని ప్రభుత్వానికి కంటిన్యూ దరఖాస్తులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద ముఖ్యమంత్రి గారు కానీ మున్సిపల్ శాఖ మంత్రులు కానీ దీని మీద చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చిలకలూరుపేటే ఉదాహరణ. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పర్సంటేజ్ ఉంది. పూర్తయినాయి, వస్తువులు ఉన్నాయి, చేరటం లేదు. తీసుకున్న వాళ్ళల్లో రియల్గా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది, అద్దెలుకుంటున్న వాళ్ళు ఎంతమంది, ఎప్పటికి చేరతారంటే కూడా మనం గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోయింది. 1 year నుంచి పదే చెప్తున్నా చేరటం లేదు. కాబట్టి దీని మీద చేరనటువంటి అన్ని క్యాన్సిల్ చేసి ఎవరైతే రెడీమేడ్గా ఫ్యామిలీస్తో చేరతారో వాళ్ళకి ఇస్తే ఈ టిడ్కో ఇళ్ళ యొక్క పర్పస్ ఏ పర్పస్ తోటైతే ఏ ఉద్దేశంతో అయితే మనం ఇళ్ళు నిర్మాణం చేశామో ఆ ఉద్దేశం నెరవేరేటువంటి అవకాశం ఉంది. దీని మీద నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. దీని మీద ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా, ఒక చిలకలూరుపేటకే ఇది పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయపరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, డిఫాల్టర్స్ మీద ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా చేరే వాళ్ళకి ఇల్లు సొంతమయ్యేటువంటి విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది, మెప్మా వాళ్ళకి ట్యాబులు ఇవ్వడం జరిగింది. మెప్మా వాళ్ళు కూడా ట్యాబులు కూడా ఉపయోగించుకొని డ్వాక్రా గ్రూప్స్ కానీ టౌన్లో ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి గ్రూప్స్ వీటన్నిటికి కూడా ఇంకా వీళ్ళని బలోపేతం చేసేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి డ్వాక్రా గ్రూపులు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టిందే చంద్రబాబు గారు. దేశంలో మొట్టమొదటి డ్వాక్రా గ్రూపులను తీసుకొచ్చింది చంద్రబాబు గారు. కాబట్టి వీటిని బలోపేతం చేయటమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. వారికి ట్యాపులు ఇచ్చి ఆర్పీలు కూడా ఇంకా సమర్థవంతంగా పనిచేసి గ్రూపులకి గత ప్రభుత్వంలో గత అవినీతి మంత్రి టర్మ్ ఉన్న 6 నెలల ముందే రెన్యూల్ చేసి ఒక్కొక్క గ్రూప్ సభ్యుల దగ్గర 1000 నుంచి 6000 రూపాయలు వసూలు చేసినటువంటి ఘనత గత అవినీతి మంత్రి వైఎస్ఆర్ పార్టీది. 6 నెలల ముందే రెన్యూల్ చేశారు. వాళ్ళ డబ్బుల కోసం టైం అయ్యేదాకా కూడా ఉంచలేదు. 15 లక్షలు ఉన్న వాళ్ళకి 20 లక్షలు ఇస్తున్నామని చెప్పి రెన్యూల్ చేశారు. సభ్యుల దగ్గర 1000 నుంచి 6000 వసూలు చేశారు. చిలకలూరుపేటలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ విధంగా ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా దోచేసుకొని డ్వాక్రా మహిళల్ని, అర్బన్లో ఉన్న మెప్మా గ్రూపుల్ని మోసం చేసినటువంటి గత చరిత్ర ఇక్కడున్న అవినీతి మంత్రిది. కాబట్టి అటువంటి జరగకుండా అటువంటి వసూళ్ళు అక్రమంగా డ్వాక్రా ఎవరైతే మెప్మాలో ఉన్నారో ఆ విధమైనటువంటి పరిస్థితులు రాకుండా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని రకాల చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం గంజాయి డ్రగ్స్కు యువతను బానిసలను చేసి వారి జీవితాలు నాశనం చేసిందని, కూటమి ప్రభుత్వం గంజాయి కట్టడితో పాటు ఇతర మాదక ద్రవ్యాలకు రాష్ట్రంలో స్థానం లేకుండా చేసిందని మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక పోలీస్ విభాగం పట్టణంలో చేపట్టిన ర్యాలీలో ప్రత్తిపాటి పాల్గొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ఆర్టీ సెంటర్ వరకు కొనసాగిన ర్యాలీలో సిఐ రమేష్, పోలీస్ సిబ్బందితో పాటు యువత, మహిళలు పాల్గొని గంజాయి మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ర్యాలీ ముగిసిన అనంతరం యువత, మహిళలను ఉద్దేశించి ప్రత్తిపాటి మాట్లాడారు. కార్యక్రమంలో పట్టణ పోలీసులు, మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరి,
టీడీపీ నాయకులు షేక్ కరీముల్లా, పఠాన్ సమద్ ఖాన్, మధుమాల రవి, గోల్డ్ శ్రీను, జాలాది సుబ్బారావు, బేరింగ్ మౌలాలి, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలు నుండి గుంటూరు వైపు వెళ్తున్న కోడిగుడ్ల లోడుతో వస్తున్న మినీ లారీ అదుపు తప్పి చిలకలూరిపేట సమీపంలో జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలకు వెళితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. లారీ బోల్తా పడడంతో అందులోని కోడిగుడ్లు పూర్తిగా పగిలిపోయాయి. ప్రమాదంలో గాయపడిన డ్రైవర్ను వెంటనే అంబులెన్స్ ద్వారా చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిలకలూరిపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాధారంగ మిత్రమండలి కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ గురువారం మచిలీపట్నం పార్లమెంటు వల్లభనేని బాలశౌరిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా వారు మచిలీపట్నం వెళ్లి ఆయనను కలిశారు. బాలశౌరికి బొకే అందజేసి దుశ్యాలువతో ఘనంగా సత్కరించారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గోవింద్ గణేష్, అందెల శౌరి, కొణిదెల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక, అర్చన, అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా గారికి ప్రదక్షిణలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం చిన్నారి గౌసిక పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు రవీంద్ర, దివ్య యొక్క ఆర్థిక సహకారంతో భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పుష్పాటి బాలాజీ మాట్లాడుతూ పిల్లల జన్మదినోత్సవం రోజున వారికి సంబంధించిన విశేష రోజులలో అన్న సంతర్పణ చేసినట్లయితే వారికి భగవత్ అనుగ్రహం వలన సకల శుభాలు కలుగుతాయని, మంచి విద్యా బుద్ధి, మంచితనం స్వామి యొక్క ఆశీర్వచనంతో లభిస్తాయని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ కూడా అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు షేక్ మస్తాన్ వలి తదితర భక్త బృందం పాల్గొన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిరామ్. భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, ఈరోజు చిలకలూరిపేటలో ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక, అర్చన, పూజా కార్యక్రమాలు శ్రీ దత్తసాయికి జరిగి ఉన్నాయి. ఉదయం నుంచి భక్తులు పాల్గొని బాబా గారికి ప్రదక్షిణ చేసి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు. అనంతరం ఈరోజు దాతలు అన్నదాతలుగా రవీంద్ర, దివ్యాల యొక్క ముద్దుల కుమార్తె గౌషిక పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా అన్న సంతర్పణ కార్యక్రమం చేయడం జరిగింది. ఆ చిన్నారికి కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అలాగనే ఎవరైనా సరే పుట్టినరోజుల నాడు, జన్మదినోత్సవం రోజు, లేదా వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విశేషమైన దినం రోజున ఎవరైనా సరే ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి సహకరించినట్లయితే, ఎందుకంటే ఆ రోజు ఇతర కార్యక్రమాలు నిర్వహించే బదులు వారి పేరు మీద కనుక అన్నదానం జరిగినట్లయితే వాళ్ళకి దీర్ఘాయుష్షు, లక్ష్మీ కటాక్షం, విద్యా ప్రాప్తి, యశస్సు అన్నీ కూడా సంపూర్ణంగా భగవత్ అనుగ్రహంతో, సద్గురు యొక్క అనుగ్రహంతో లభిస్తాయి. మండల కేంద్రమైన నాదెండ్లలో ఎంపీడీఓ స్వరూపరాణి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎంపీడీఓ నిర్మల లక్ష్మీ కుమారి, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ జ్ఞానేశ్వరి, డాక్టర్ ప్రసాద్ నాయక్, ఎంఈఓ కృష్ణారెడ్డి, ఏపీఎం రమేష్ బాబు, పంచాయతీ కార్యదర్శి సుబ్బారావు, విఆర్ఓలు, సిసిలు, సాంబశివరావు, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు, ఏఎన్ఎంలు, విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణంలోని బీఆర్ఐజీ పాఠశాల అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పట్టణ సిఐ రమేష్ విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తీవ్ర పరిణామాలపై అవగాహన కల్పించారు. సిఐ రమేష్ మాట్లాడుతూ యువత డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు డ్రగ్స్ వాడకం వంటి తప్పులు చేయకూడదని, వారి భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని సూచించారు. ఈ అవగాహన సదస్సులు విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలను తెలియజేసి వారికి సరైన మార్గంలో నడిపించడానికి ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. యువత తమ జీవిత విలువలను అర్థం చేసుకొని ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సిఐ రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
మండల లీగల్ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం సుగాల్ని కాలనీలోని మున్సిపల్ హైస్కూల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరిగింది. సంస్థ చైర్మన్ సివిల్ జడ్జి నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగించడం వల్ల కలిగే నష్టాల గురించి న్యాయవాదులు ఈ కార్యక్రమంలో వివరించారు. డ్రగ్స్ జోలికి వెళ్లకుండా ఉండేందుకు విద్యార్థులచే ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీహెచ్ఎఫ్ ప్రసాద్, న్యాయవాదులు పోతుల వెంకట్, రామాంజనేయులు, మాదసు భానుప్రసాద్ తదితరులు ఉన్నారు. రెండోది ఏంటంటే మనలోపం కూడా ఉంది. తెలుసుకోవాలా, ఇది మాదక ద్రవ్యము, ఇది మత్తు పదార్థము, ఇది వాడటం వల్ల మన మెదడు పనిచేయద్దు, మన నరాలన్నీ చచ్చిపడిపోతాయి, మన ఒంట్లో ఉన్న రోగ నిరోధక శక్తి అంతా వేస్ట్ అయిపోయి జీవోత్సవంలాగా మనం మారిపోయి మనం దేనికి పనికిరానిలాగా చివరికి అస్థి పంజరంలా తయారయ్యి చనిపోవడానికి తయారవుతాం. అటువంటి డేంజరస్ జీవితం ఈ భారతదేశంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, మన గుంటూరు జిల్లాలో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కువైపోయింది. ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల విద్యార్థులు మీ దగ్గర నుంచే చైతన్యం రావాలి. రేపటి బాధలే నేటి బౌలులని చెప్పిన మన సూక్తిని మర్చిపోని మీరందరూ కూడా ఎక్కడైనా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్టయితే మీరు వెంటనే తెలియపరిచినట్టయితే వారి యొక్క మీద చర్యలు తీసుకుని ఈ ప్రభుత్వ శాఖలో కానీ, లేకపోతే మీ దగ్గరలో ఉన్న మీ స్టూడెంట్స్ కానీ, ఎవరైనా సరే మీ బజార్లో కానీ, మీ తల్లిదండ్రులైనా సరే మీరు ఎదురుబడి నిలబడి వాళ్ళని ఇది తప్పు, ఇది సమాజానికి మంచిది కాదు అనేది మీరే చెప్పగలగాలి. పట్టణంలోని 6వ వార్డులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అమ్మకు ఒక మొక్క కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 6వ వార్డు బూత్ అధ్యక్షురాలు ఆదిమూలం బ్రహ్మరాంబ, ఆలయంలో కార్యక్రమం ఇన్ఛార్జ్ ఆదిమూలం గురుస్వామి, మాగులూరు శివరామాంజనేయులు, ఆల నరేంద్ర, గోపిదేశి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ కార్యకర్తలు ఉన్నారు. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.